అడపాదడపా వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే హెలికాప్టర్లను చూసే ఆదిలాబాద్ ప్రజలు ఇక రెగ్యులర్ విమానాల రాకపోకలను చూడబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆదిలాబాద్ నుంచి విమానయాన సేవలు అందుబాటులోకి రానుండడంతో అభివృద్ధిలో జిల్లా దూసుకుపోనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్లో ఏర్పాటు కాబోతున్న జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో అత్యంత వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ రూపంలో మహర్దశ పట్టబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణంకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించిన నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, దాని స్ట్రక్చర్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేటికి నిధులు కేటాయించాయి, ఏం పనులు జరగబోతున్నాయి అన్న దానిపైన ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం కోసము రాష్ట్ర ప్రభుత్వం 2278.14 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవో నంబర్ 36ను విడుదల చేసింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఈ జీవో వెలువరింది. సో ఈ జీవోకి సంబంధించి ఈ నిధుల వివరాలకు వెళ్తే ప్రధానమైన అడ్డంకి ఈ ఎయిర్పోర్టు ఫీల్డ్ స్టేషన్ నిర్మాణానికి అడ్డంకులు ఈ ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తుందో ఈ హెవీ టవర్స్ 765 kV లైన్ ఇదంతా కూడా. సో ఈ భారీ టవర్ల నిర్మాణం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత. సో ఈ టవర్లని ఇక్కడ నుంచి తొలగించాలి, ఇదే ప్రధానమైన అడ్డంకిగా చెప్తున్నారు. సో మరోవైపు ఈ భూసేకరణ కోసం ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ కోసం దాదాపు 2009.23 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయం జరిగింది. సో భూసేకరణకు సంబంధించి 1555.11 కోట్ల రూపాయలని భూసేకరణ కోసము నిధులను కేటాయించారు జీవోలో. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కొంత విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఆ విద్యుత్ స్తంభాలను కూడా షిఫ్టింగ్ చేయడానికి దానికి కూడా 18.76 కోట్లని విడుదల చేస్తూ జీవో 36 విడుదలైంది. సో మొత్తం కూడా 2278.14 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ, దాంతోపాటు ఇక్కడ కొన్ని ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వివిధ శాఖలకు కేటాయిస్తూ ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఈ కేటాయింపులు జరిగాయి. సో డిసెంబర్ 26 లోపు, అంటే మరో 6 నెలల లోపే ఈ భూసేకరణతో పాటు ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంది అని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. అంటే ఈ డిసెంబర్ కల్లా పూర్తిగా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్న అడ్డంకులు కానీ, భూసేకరణ కానీ మిగతా అంతా కూడా క్లియర్ కావాలని ఆదిలాబాద్ కలెక్టర్కి ఆ శాఖ ద్వారా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ సంబంధించి నిర్మాణం చేయాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళుగా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న ప్రతిపాదనలు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా హామీలు అన్నది కొనసాగుతూ వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించి 369 ఎకరాల భూమి ఉంది. మనం ఉన్న ఏరియా, ఇప్పుడు కనిపిస్తున్న ఏరియాలో దాదాపు 369 ఎకరాలు స్వతహాగా రక్షణ శాఖకి ఉంది. ఇందులో కొంత ఎంక్రోచ్ అయింది, అయినా కూడా వాటిని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉంది. 1609 ఎకరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి దానికి కేటాయించబోతున్నారు. ఇందులో 9000 అడుగుల సంబంధించిన భారీ రన్వే నిర్మాణం కాబోతుంది. ఆ రన్వేతో పాటు దాదాపు 2.5 కిలోమీటర్ల ఒక భారీ రన్వేని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎయిర్ బస్సు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే, భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్న దాని ప్రకారం ఫ్యూచర్ని ఆలోచించి, ఎందుకంటే చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతంలో పక్క రాష్ట్రాల్లో కూడా పెద్దగా ఎయిర్పోర్ట్లు లేవు కాబట్టి భారీ విమానాలు కూడా ఇక్కడ ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావచ్చు, కార్గోకు సంబంధించిన భారీ విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు కొంత పెద్ద ఎత్తున భూసేకరణ మాత్రము చేపట్టబోతున్నారు. అంటే 369 ఎకరాలు ఉన్న దానికి తోడుగా మరో 1556 ఎకరాలు ఆల్మోస్ట్గా సేకరించబోతున్నారు. అందులో 1600 ఎకరాలు పూర్తిగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆధీనంలో ఉంటుందని చెప్తున్నారు. 1609 ఎకరాలు, మిగతా 400 ఎకరాల్లో
ప్యాసింజర్ సంబంధించిన టర్మినల్ని నిర్మించబోతున్నారు. సో రక్షణ శాఖకు సంబంధించిన విమానాలకి ల్యాండింగ్ కావచ్చు, ఇక్కడ శిక్షణ కేంద్రం కూడా ఉండబోతోంది. అంటే భారీగా రెగ్యులర్గా విమానాలన్నీ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. పార్కింగ్ సంబంధించి భారీ విమానాలకు సంబంధించి కానీ మిగతా రక్షణ శాఖకు సంబంధించి ఇక్కడ ఆల్టింగ్, ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ దేశానికి కాబట్టి ఇక్కడ నుంచి ఏ నలుమూలకి దేశానికి వెళ్ళినా కూడా చాలా ఈజీగా ఉండొచ్చు అన్నది ఒక ఆలోచన గతంలో నుంచి కూడా ఉంది. సో అందుకే రక్షణ శాఖ ఇక్కడ భారీగా తన భూముల్ని అలాగే ఉంచింది కాబట్టి సో ఈ ప్రాంతంలోనే నిర్మించాలన్నది ఒక ఆలోచన వచ్చింది కాబట్టి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తేనే మంచిది అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు వచ్చాయి. కానీ గతంలో ఇక్కడ ఉన్న భారీ పరిశ్రమ సీసీఏ ఒకటి అడ్డంకుగా ఉండేది కేంద్ర ప్రభుత్వానికి, రంగ సంస్థ అయిన సీసీఏ. సో అది కూడా పూర్తిగా భూస్థాపితం అవుతుంది, ఖచ్చితంగా మొత్తం కూడా స్క్రాప్ కింద పోతుంది కాబట్టి సో ఎలాంటి అడ్డంకులు లేవు. సో పూర్తి స్థాయిలో మిగతా అన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది కాబట్టి చకచక పనులు ప్రారంభమైతే 2 ఏళ్లలోనే ఇక్కడ నుంచి విమానాల రాకపోకలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్కి కీలక వ్యక్తి మనతో ఉన్నారు. ఆ అధికారి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీష. మొదటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ సంబంధించి దీనిపైన కొంత కీలకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్, రీసెంట్గా జియో వచ్చింది 36, దానికి కొంత నిధులకు సంబంధించి మంజూరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎట్లా ఉండబోతుంది సార్ ఆ నిధులకు సంబంధించి? సో అయితే మన గవర్నమెంట్ TR&RB డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే మళ్ళీ జియో ఇవ్వడం జరిగింది, దాంట్లో భూసేకరణతో పాటు మళ్ళీ ఇంకా ఏవైతే షిఫ్టింగ్ ఆఫ్ యూటిలిటీస్ ఉన్నాయో అవి అన్నీ కూడా దాంట్లో కలిపి ఇవ్వడం జరిగింది. సో దాని సందర్భంగా ప్రభుత్వం ఆలోచన మేరకు ముఖ్యంగా దానికి ఎక్కడైనా డబ్బులు కొరత కూడా లేదు. మనం ఇది ఫాస్ట్ మేనర్లో, ఎందుకంటే జియోలో కూడా మళ్ళీ 31 డిసెంబర్ లోపల ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి మళ్ళీ దాంట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో ఏవైతే సంస్థలు ఉన్నాయో వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి అది ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారమే మళ్ళీ డబ్బులు కూడా ఎక్కడైనా కొరత లేకుండా గవర్నమెంట్ నుంచి కూడా అష్యూరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం భూసేకరణ సందర్భంగా మళ్ళీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సార్, భూసేకరణ కొంత పెద్ద టాస్కే, ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్కే అనుకుని ఉంది, రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, భూబాధితులు కూడా చాలామంది భూ నిర్వసితుల మీద దగ్గరికి వచ్చి కలిచారు. సో అంటే ఎట్లా ఉండబోతుంది వీళ్ళకి సంబంధించి మార్కెట్ రేటు కానీ ఏదైనా డిసైడ్ అయిందా సార్? ఏమన్నా ముందుకే అంటే గ్రామ సభలు కానీ ఇంకేదైనా నిర్వహించే అవకాశం ఉందా? ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? సో అయితే ఫస్ట్ మనం భూసేకరణలో అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఉంటుంది. సో అది పిఎన్ కూడా చేసే ముందు మనం బౌండరీ ఫిక్సేషన్ కానీ ఎంజాయ్మెంట్ సర్వే కానీ అవి ఫస్ట్ చేయాల్సిన ఉంటుంది. దాని తర్వాత పిఎన్ పబ్లిష్ అవుతాయి. పిఎన్ పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ మనం గ్రామ సభ అండ్ మళ్ళీ టౌన్లో కూడా కొంత ఉన్నాయి కాబట్టి వార్డు సభ, తర్వాత సోషియో ఎకనామిక్ సెన్సస్ కూడా, అంటే బేసికల్గా ఎవరైతే లైవ్లీహుడ్ వ్యవసాయ పైన అట్లా ఆధారపడి ఉన్నారు సో వారికి కూడా సోషియో ఎకనామిక్ సెన్సస్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీ, ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం కన్సెంట్ అవార్డుకినే వెళ్ళాల్సిన ఉంటుంది కాబట్టి అప్పుడే మళ్ళీ ఫార్మర్స్తో డిస్కస్ చేసి, ఫార్మర్స్ కానీ లేదా యజమాని కానీ వారితో డిస్కస్ చేసి మళ్ళీ మనం ఒక రేట్ ఏవైతే ఉన్నాయో డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవార్డు ఇవ్వడం, తర్వాత వారికి డబ్బులు విడుదల చేయడం, ఆ ప్రక్రియ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, ఏవియేషన్, ట్రైనింగ్ సెంటర్స్ ఇట్లాంటివి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా ముందుకు వస్తున్నారా? వాళ్ళు వస్తే వారికి ఎలాంటి ముందుకు వెళ్ళబోతున్నారు సార్ ప్రభుత్వం తరఫు నుంచి? ఇంకేదన్నా డిఫెన్స్ సందర్భంగా కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక 1609 ఏకర్స్లో మళ్ళీ డిఫెన్స్ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, తర్వాత 400 ఏకర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత సివిల్ ఏవియేషన్ టర్మినల్ ఉంటాయి, తర్వాత కమర్షియల్ సందర్భంగా MRO ఫెసిలిటీస్ కానీ హ్యాంగర్స్ కానీ అవి అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఎయిర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినాయి అనుకోండి, మళ్ళీ చాలామంది క్యాడెట్స్ కానీ ట్రైనీస్ కానీ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళకి రెసిడెన్షియల్ క్వార్టర్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. దాని సందర్భంగా ఆబ్వియస్గా మళ్ళీ వాళ్ళు ఎవరైతే రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా విజిట్ చేసేటప్పుడు మళ్ళీ వారికి కూడా బయట ఉండడానికి మంచి హోటల్స్ కానీ తర్వాత కనెక్టివిటీ కానీ అవన్నీ తప్పకుండా కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్, ఎప్పుడైనా ఇట్లా మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అవుతాయంటే అవి అన్నీ కూడా దాంతో కూడా ఫాలో అవుతాయి. దీంతో పాటు మళ్ళీ మొన్ననే మీరు కూడా పేపర్లో చూశారు, ఆనరబుల్ CM సార్ కూడా మళ్ళీ బోయింగ్ వాళ్ళతో MRO కోసం ప్రత్యేకంగా వరంగల్, ఆదిలాబాద్
అటువంటి గురించి కూడా మళ్ళీ వారితో చర్చ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. మొత్తంగా ఈ డిసెంబర్ కల్లా భూసేకరణ పూర్తి చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే పిఎన్ విడుదల చేసిన సందర్భంలో ఎలాంటి అపోహలు వద్దు, జనాలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్తున్నారు. ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు ముందుకేస్తున్నామని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఒకవేళ పూర్తయితే ఆదిలాబాద్ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. 2028 జూన్ 2 నాటికి ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయన్నది అది నేతలు కావచ్చు, అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.